అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 5 అంట. సో కాస్టింగ్ కాల్ లీడ్ క్యారెక్టర్స్ 19 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. కీ రోల్స్‌కి 35 నుండి 55 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే టీన్స్‌కి 13 నుండి 19 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో వీళ్ళని అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి అగైన్ సోహన్ గారు అడిగారండి. అన్ని చేశానంటున్నాం, మరి నీ పేరు మీద సినిమాలు ఎందుకు బయటకు రావడం లేదు అనే టైప్లో అడగటం జరిగింది. దీనికి నేను తప్పకుండా ఆన్సర్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటేనండి, సోహన్ గారు అగైన్ గెట్ వెల్ సూన్ అండి. మీరు వీలైనంత త్వరగా పాజిటివ్ ఆలోచనలోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ముందు మీరు ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో, లేదంటే రాకూడదనుకుంటున్నారో, లేదంటే ఇండస్ట్రీని బయట నుండి నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళల్లో ఉందాం అనుకుంటున్నారో, ఇట్స్ అప్ టు యూ. మీకు నాకు మధ్య నువ్వు అని పిలుచుకునే అంత చనువు ఉందనే విషయం అయితే నాకు తెలియదండి. బట్ నేను మిమ్మల్ని మీరు అనే సంబోధిస్తాను. సో నేను మీకు మెయిన్గా చెప్పేది ఏంటంటేనండి, ఇక్కడ ఏది కూడా కేక్ వాక్ లాగా ఉండదండి. అంటే అన్నీ మీకోసం అరేంజ్ చేసేసి నువ్వు వచ్చావు కదా, అబ్బా నీ అంత గొప్ప రైటర్ లేడు, ఎలాంటి గొప్ప ఇది లేడు అనే టైప్లో చెప్పడాలు అనేవి జరగవండి. మీరు గమనించినట్లయితే మీకు అంటే మీరు ఫాలో అవుతున్నారో లేదో మీరు ఒకసారి ఫాలో అయ్యే ఒక ప్రయత్నం అయితే చేయండి. సాయి మాధవ్ అనే ఒక వ్యక్తి ఈ రోజున సినిమాకి లార్జర్ దాన్ లైఫ్ అనే ఇలాంటి సినిమాలు రాస్తున్నారు. ఇప్పుడు పెద్ద ఇలాంటి సినిమా కావచ్చు, మంచి మంచి సినిమాలు రాస్తున్నారు. సో అలాంటి ఒక వ్యక్తి సుమారు ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత ఆయనకి ఏమంటారు, కంచే లాంటి సినిమా పడింది. ఆ తర్వాత రాజుగారి గది కావచ్చు, ఖైదీ 150 కావచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి కావచ్చు, మహానటి కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, సైరా కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, ఇలాంటి కొన్ని సినిమాలన్నీ కూడా ఆయనకి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత పడ్డాయి. సో నేను ఆయనకంటే గొప్పవాడిని అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. ఆయన సరస్వతి విషయంలో ఇష్యూ చేసేంత వరకు ఆయన ఏ రోజు కూడా ఒక్క సినిమా విషయంలో కూడా ఇష్యూ చేసింది కూడా ఎవరికి ఇదనేది లేదు. సో నేను ఇక్కడ ఏమంటాను అంటే, అలాంటి ఒక రెస్పెక్టివ్ రైటర్కే అవకాశాలు రాలేదు. పోనీ నేను టైటిల్ కార్డ్గా ప్రయత్నించలేదా అంటే ప్రయత్నించాను. మీరు నమ్మండి నమ్మకపోండి. అంటే ఇప్పుడు ఇవన్నీ నా ప్రొడ్యూసర్ బాబు నేను నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో నువ్వు 10 లక్షలు తీసుకుంటున్నావు అంట కదా, ఇదిగో 5 లక్షలు అడ్వాన్స్ అని ఇచ్చిన వాళ్ళకి నేను చూపిస్తా నేను ఏమేమి చేశాను, ఏమేమి పనులు చేశాను, ఎవరెవరి దగ్గర పనులు చేశాను అనేది వాళ్ళతోటి ఒక క్లారిటీ కూడా ఇప్పిస్తా. నేను ఎవరెవరి దగ్గర అయితే పనిచేశాను వాళ్ళు కూడా, విజయ్ నాగబేరు అనేవాడు ఒక తోపు రైటరు కాబట్టి అతన్ని మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఇదవుతుంది అనే టైప్లో కూడా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేనంటే ఆ రెస్పెక్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. లేదంటే మీరు ఒక నెగిటివ్ వైబ్రేషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని పాజిటివ్ దృక్పథంలోకి రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఒక సభాముఖంగా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ సభాముఖంగా ఆన్సర్ చేయడం అనేది ఒక ధర్మం కాబట్టి నేను చెప్తున్నాను. నేను 37 సినిమాలు టైటిల్ కార్డు రాశాను. అందులో ఒకే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ఐపీఎల్. ఫిబ్రవరి 10వ తారీఖు 2023 సంవత్సరం అది రిలీజ్ అయింది. అవి కాకుండా కిడ్నాప్ అని ఒక సినిమా చేశాను, అమ్మ రాజశేఖర్ తోటి ఒక సినిమా చేశాను. చాలా చాలా సినిమాలు ఏమైనాయి అంటే, కొన్ని సినిమాలు కొన్ని ప్లేసుల్లో ఆగిపోయినాయి. ఇక్కడ చాలామందికి ఏముంటుందంటే ఆరంభ స్వరత్వం ఉంటుంది, కార్యసాధకత్వం ఉంటుంది. ఇంకా ఇందులో చాలా సినిమాలు నాకు ఓన్లీ ఫస్ట్ అడ్వాన్స్లు ఇచ్చారు, సెకండ్ అడ్వాన్స్లు కూడా ఇవ్వాల. ఏంటంటే మొదలు పెడతారు ముందు, ఆ తర్వాత మనం మొయ్యలేము అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయిపోతారు. సో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి నాకు. సో ఇంకొంతమంది ఎలాగుంటారు అంటే, విజయ్ నాగబైరు గారు మీరు యూఆర్ గ్రేట్ రైటర్ సార్, మరి మనం సినిమా చేస్తున్నాం కాబట్టి మనం దీనికి రెమ్యునరేషన్ ఇచ్చుకోలేము సార్, మీరు ఏమైనా కొంచెం కన్సిడర్ చేయగలరా అని అంటారు. అలాంటి సినిమాలు నేను రాయను. నేను మీకు గతంలో చెప్పినట్లు నేనేంటంటే, నేను కథలు అసలు చెప్పడం మానేశాను. ఇప్పుడు ఓన్లీ స్క్రీన్ ప్లే డైలాగ్స్కే ఎక్కువ ఫోకస్ ఇస్తున్నాను. ఇంకా మాట్లాడాలి అంటే స్క్రీన్ ప్లే కూడా మీరే చేసుకుంటారా బాబు, డైలాగ్స్ వరకు నాకు అవకాశం ఇవ్వండి అనేది నేను మీకు చెప్తున్నాను. సో మీరేదైతే ఉందో, మీరేదైతే చెప్దాం అనుకుంటున్నారో, మీరేదైతే అడుగుదాం అనుకుంటున్నారో
దానికి నేను ఆన్సర్ ఇచ్చేసాను అనే అనుకుంటున్నాను. ఒకటి, నేను కథలు అమ్మటం మానేశాను, లేదంటే కథలు చెప్పడం మానేశాను. 2, నేను టైటిల్ కార్డ్ రాకపోవడానికి కారణం ఏంటంటే, ఇండస్ట్రీలో మీరు ఉన్నట్లయితే మీకు తెలిసేది చాలా క్లియర్గా. ఇండస్ట్రీలో మనం అనుకున్నట్టు ఉండదండి. ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఇప్పుడు నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను ఏమని, 100 కోట్లు చేసే హీరో గారు నన్ను అన్న అన్న అని పిలుస్తుంటారు. మరి ఆయన నన్ను రైటర్గా ప్రమోట్ చేయొచ్చు కదా అంటే, ఆయనకుండే పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు. అండ్ ఇంకొకటి, నా వైపు నుండి ఉండే అతిపెద్ద మైనస్ ఏంటంటే, నేను వెళ్ళి అడగలేను. ఇప్పుడు అతనికి నేను తెలుసు నేను రైటర్నని. అలాంటప్పుడు అతను తనంతట తాను పిలిచి, అన్న ఇదిగో పలానా సినిమా ఉంది, మీరు రాసుకోండి, మీకు టైటిల్ కార్డ్ బయటకు వస్తే మీ ఫ్యూచర్ బాగుంటుంది అని అతనికి అనిపించాలి. అలా కాకుండా అతనికి అనిపించినప్పుడు నేను వెంట పడటం కావచ్చు, నేను వేధించడం కావచ్చు, దానివల్ల అతని దృష్టిలో నేను అధపాతాలని పడిపోవడం కావచ్చు, అతను నన్ను చిన్నచూపు చూడటం కావచ్చు, రేపనే రోజు అతను నా ఫోన్ ఎత్తకపోవడం కావచ్చు, ఇలాంటివన్నీ నాకు అది చాలా హాంటింగ్గా ఉంటాయి. ఓ ప్రాజెక్ట్ కోసం ఒకరి దగ్గర తలదించుకునే అంత మెచ్యూరిటీ నాకు ఇంకా రాలేదని అనుకుంటున్నాను. అలాంటి మెచ్యూరిటీ రాకూడదనే అనుకుంటున్నాను. సో, ఇది ఓవరాల్‌గా నా థింకింగ్ ప్రాసెస్ అయితే. నేను ఎవరిని తప్పు పట్టనండి. సింపుల్ థింగ్ ఏంటంటే, నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేను తలదించుకోవడం గానీ, తల వంచుకోవడం గానీ ఇష్టపడని ఒక వ్యక్తిననమాట. అలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో ఒకళ్ళని ఎళ్లి మొక్కే అంత పేషెన్స్ అనేది నాకు ఉండదు కాబట్టే, నేను సక్సెస్ కాలేకపోవడానికి ప్రధాన కారణం అనే విషయం నాకు క్లియర్‌గా తెలుసు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చిందనే అనుకుంటున్నాను. సో, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తానండి. చెప్పాను కదా! చాయ్ బిస్కెట్ వాళ్ళు చేస్తున్న సినిమాకి నటీనటులు కావాలంట. సో, ఆ సినిమాలో మీరు కూడా పార్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, సో, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 5@chaibiscuitfilms.com PRODUCTION ప్రొడక్షన్ 5 నెంబరు @chaibiscuit CHAI చాయ్ BISKET బిస్కెట్ ఫిల్మ్స్ FILMS films.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమీ లేదండి, ఓన్లీ మెయిల్ ఐడి మాత్రం ఇచ్చారు. సో, డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.